తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనం ఇవాళ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే దానికి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ డైలీ చార్ట్ ఇది బ్యాంక్ నిఫ్టీస్ చార్ట్‌లో. ఒక్కసారిగా కొంచెం మనం జూమ్ బ్యాక్ చేసి చూసినట్లయితే చూడండి, మనకు ఈ మూమెంటం అన్నది చాలా రోజుల నుంచి అలానే వస్తుంది. హయ్యర్ లో ఉంది. దాన్ని ఆల్మోస్ట్ బ్రేక్ దీనిపైన క్లోజ్ ఈ గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది. సో ఇది హయ్యర్ హై క్రియేట్ అయింది. దాని తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ ఈ లోతో పోల్చుకుంటే ఇది హయ్యర్ లోనే కదా, అండ్ మళ్ళీ ఇది హై క్రియేట్ అయింది. సో ఇది లో, ఇది ఇంకో హై, ఇది లో, ఇది ఇంకొక హై. సో చూడండి, మనకి ఇంతవరకు ఎక్కడ ఈ లోస్ అనేది బ్రేక్ అవ్వలేదు. ఈ లోస్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఈ లోస్ బ్రేక్ అయ్యేంత వరకు ఈ మధ్యలో ఎంత మీకు డౌన్ సైడ్ మూమెంటం పుల్ బ్యాక్స్ ఉన్నా కూడా, ఓకే, ఈ డౌన్ సైడ్ మూమెంటము ఎంత పుల్ బ్యాక్స్ ఉన్నా కూడా లార్జర్ టైం ఫ్రేమ్లో మేజర్ ట్రెండ్ ఇది మనం అప్ ట్రెండ్గానే చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు ఈ స్వింగ్ లోస్ ఈ ఈ లోస్ ఏది బ్రేక్ అవ్వలేదు కాబట్టి. సో మనకు లార్జర్ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్లో అన్ని హయ్యర్ హైసే ఉన్నాయి. ఇప్పటి వరకు లోవర్ హై కూడా ఫామ్ అవ్వలేదు. లోవర్ హై ఫామ్ అయిన తర్వాత మనకి ఇది బ్రేక్ అయితే అప్పుడు మనం ఇది డౌన్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. సో అలాగే మనం ఈ లోస్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ గీసాం కదా, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీసాం. ఓకే, ఇది ఓకే, ఇది తీసేద్దాం. చూడండి, ఈ ట్రెండ్ లైన్ ఇంకా మీరు ఎక్స్టెన్షన్ చేస్తే ఈ పాయింట్ కూడా బేస్ చేసుకొని గీయచ్చు అనమాట. సో ఈ ట్రెండ్ లైన్స్ని బేస్ చేసుకొని చూస్తే మనకేం అర్థమవుతుంది, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఓకే సపోర్ట్ తీసుకుంటుంది ఈ లైన్ బేస్ చేసుకొని. చూడండి, అది మనం కొద్ది రోజుల ముందు కూడా మే 13th కూడా మనం ఈ గ్రీన్ క్యాండిల్ రూపంలో చూసాం. ఎందుకంటే ఈ రెండు క్యాండిల్స్ కలిపి చూస్తే ఇది ఒక బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. సో ఇక్కడ సపోర్ట్ అయితే ఆల్రెడీ తీసుకునింది. అండ్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యేంత వరకు వ్యాలిడ్ బ్రేక్అవుట్ అనమాట. ఓకే, ఊరికే ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన వెంటనే మనకు ఇది బ్రేక్అవుట్ లా కన్సిడర్ కాదండి. ఇది వ్యాలిడ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం దీన్ని కొంచెం డౌన్ సైడ్కి చూడొచ్చు. అండ్ మనకు రీసెంట్గా ఫామ్ అయిన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో ఇది ఇంపార్టెంట్ ప్యాటర్న్ అనమాట. ఎందుకంటే ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కాబట్టి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ జోన్ కొద్దిసేపు తీసేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు మనం ఇది డౌన్ సైడ్ మూమెంటం వచ్చిందని ఇమీడియట్గా చెప్పలేము. అఫ్ కోర్స్ మనకి ఇక్కడ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అయితే ఇక్కడ మనకు క్రియేట్ అయ్యింది నిన్నటి ప్రైస్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీతో. కానీ వెంటనే మనకు ఈ సపోర్ట్ లైన్ ఏదైతే ఉందో ఇది చాలా దగ్గర ఉంది కాబట్టి మనం వెంటనే బెరిష్ డెసిషన్స్ తీసేసుకోకూడదు. ఓకే, దీన్ని కూడా బ్రేక్ అయితే చూడండి, మనకు ఇది లాస్ట్ లెవెల్ అనమాట ఈ రీసెంట్ ప్రైస్ యాక్షన్లో. సో ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఒకసారి మనకు ఈ హయ్యర్ హైస్ అన్నీ పక్కన ఉండడం వల్ల చూడండి ఏమవుతుంది, ఇది బ్రేక్ అయితే ఇది ఇమీడియట్ సపోర్ట్ వస్తుంది, అది బ్రేక్ అయితే ఇది ఇమీడియట్ సపోర్ట్ వస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ కిందకి రావడానికి మనకు చాలా ప్లేసెస్లో మనకు మల్టిపుల్ ప్లేసెస్ చూడండి, ఇదొక లెవెల్, ఇదొక లెవెల్, చూడండి ఇదొక లెవెల్, చూడండి మళ్ళీ వెంటనే చూడండి ఇక్కడ ఒక లెవెల్, చాలా లెవెల్స్ ఉన్నాయన్నమాట. సో అంత స్ట్రాంగ్గా ఒకవేళ ఇది పడ్డా కూడా ఈ లెవెల్స్లో ఎక్కడొక దగ్గర మనకు మంచి బులిష్ ప్యాటర్న్ కనబడితే మనం మళ్ళీ బులిష్ సైడ్ చూడొచ్చు. సో అవును, నిన్నటి ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే మనకు బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఉంది. కానీ లెవెల్స్ అన్ని దగ్గరగా ఉండడం వల్ల మనం అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోలేకపోతున్నాం. అండ్ మోర్ ఓవర్ ప్రైస్ యాక్షన్ దీని దగ్గర ఇంకొకసారి ఎలా జరుగుతుందో చూసి తీసుకోవడం మంచిది. సో ఇప్పటిదాకా అర్థమైంది కదండి. అదే మీరు ఇక్కడ ఇంకొక మనకు స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడి ఈ మధ్య లాస్ట్ 3 డేస్లో మనకు ఇది కదా స్వింగ్ హై. ఓకే, చిన్నపాటి స్వింగ్ హై కదా, దీన్ని దాటి ఎప్పుడైతే మనకు గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో మళ్ళీ ఇది పైకి వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది 4 hours చార్ట్లో మనం ఇది మనకు డైలీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు ఒకసారి మనం ఇంకొక టైం ఫ్రేమ్ తగ్గించి 4 hours చార్ట్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇదండి, ఇది 4 hours చార్ట్ కదా. ఈ డాటెడ్ లైన్స్ అన్ని సెషన్ స్టార్ట్స్ అనమాట.
ఇది సెషన్ ఒక డే స్టార్టింగ్ ఈ డాటెడ్ లైన్స్. అదొకసారి తీసేద్దాం మనం, కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉందనిపిస్తే. సో, అప్పుడు మనకు కొంచెం చార్ట్ క్లియర్‌గా కనబడుతుంది. ఇదిగోండి, మీరు సెట్టింగ్స్ రైట్ క్లిక్ చేస్తే ఈవెంట్స్‌లో మీరు ఆ సెషన్ బ్రేక్స్ అనేటివి ఆఫ్ చేయొచ్చనమాట. ఓకే. ఇదండి. ఇప్పుడు అవి తీసేసాం గదా! చూడండి, ఇక్కడ మనకు ఒక్క నిమిషం అండి. యాహ్! సో, చూడండి, ఇక్కడ మనకు 4 అవర్స్ చార్ట్‌లో గూడా ఈ సేమ్ ట్రెండ్ లైన్ ఎంత బాగా వర్క్ అవుతుందో చూడండి. ఓకే. సో, 4 అవర్స్ చాట్‌లో ఆల్రెడీ మనకు ఇక్కడ ఒక ఆహ్, బ్యూటిఫుల్ హ్యామర్ ఒకటి ఫార్మ్ అయింది. ఓకే. ఇదే మనకు డైలీ టైమ్ ఫ్రేమ్‌లో బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఒకలాగా చూపించింది గదా! ఇక్కడ మనకు 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది మనకు హ్యామర్ క్రియేట్ అయింది. దాని తర్వాత ఇదండి, ఇక్కడ ఒక బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ క్రియేట్ అయింది గదా! ఇదండి. ఇక్కడ ఒక బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ క్రియేట్ అయింది. సో, ఈలో గూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది ఆల్రెడీ సపోర్ట్ తీసుకున్నట్టు మనకు ఇక్కడ కనబడుతుంది. సో, ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు, ఈ ఈ ఈ ఈ రెడ్ లైన్ ఇప్పుడు మనం మార్క్ చేస్తున్నాం గదా! ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు మనం అంటే నెగెటివ్ సైడ్ చూడడానికి ఆహ్, పెద్ద కారణాలు లేవు. ఒకవేళ ఇది బ్రేక్ అయినా గూడా చూడండి, ఇమ్మీడియేట్ లెవెల్ ఇది. సో, ఇదంతా జోన్ అన్నమాట. ఇక్కడ మీకు ఈ జోన్ క్లియర్‌గా కనబడుతుంది. ఈ విక్ పోర్షన్ అంతా మనకు, ఈ క్యాండిల్ విక్ పోర్షన్ అంతా మనకు ఈ జోన్ లాగా, సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుందన్నమాట. సో, ఇక్కడ మనకు సపోర్ట్ అయితే తీసుకోవడం ఇక్కడ మనకు కనబడుతుంది. కానీ ఈ హై దాటి క్లోజ్ అయితే మనకు మొమెంటం ఎక్కువ రాడానికి, ఎందుకంటే గ్యాప్ ఉంది గదా! చూడండి, ఈ గ్యాప్‌లో ఈ రెసిస్టెన్స్ ఏరియాలోకి రాడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇది 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మనకు కొంచెం బుల్లిష్‌గా, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో బేరిష్ సైన్ ఇచ్చినా గూడా ఇమ్మీడియేట్ సపోర్ట్స్ ఉన్నాయి. కానీ 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకు కొంచెం బులిష్‌గా ఇది ఆల్రెడీ కనబడుతుంది. సో, ఇప్పుడు ఇంకొక టైమ్ ఫ్రేమ్ తగ్గించి 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. చూడండి, 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇందాక మనం మార్క్ చేసుకున్న ఏరియాస్‌లోనే మళ్ళీ మనకు ఇక్కడ డబుల్ చూడండి. ఇక్కడ మనకు 11:15, 10:15 ఆ టైమ్ గ్యాప్‌లో ఒక్కసారి జూమ్ చేద్దాం. ఇదండి. ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఉంది. దానికంటే పెద్ద బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఉంది. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇక్కడ కనబడడం వల్ల, ఆల్రెడీ అక్కడి నుంచి రియాక్ట్ అవ్వడం వల్ల, అక్కడి నుంచి ప్రైజెస్ అనేటివి కిందకొచ్చాయి. కానీ చూడండి, లాస్ట్‌లో క్లోజింగ్‌కి దగ్గరలో లాస్ట్ 2 అవర్స్‌లో ఇది మళ్ళీ మనకు అదే సపోర్ట్, 4 అవర్‌లో కనబడిన సపోర్టే ఇది. సో, చూడండి, ఇక్కడ హ్యామర్ రూపంలో బ్యూటిఫుల్‌గా మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ 4 అవర్ అండ్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది ఆల్రెడీ సపోర్ట్ తీసుకున్నట్టు కనబడుతుంది. సో, ఈ లోని బ్రేక్ చేసినంత వరకు, ఈ జోన్ బ్రేక్ చేసేంత వరకు మనం డౌన్ సైడ్ వెళ్ళలేం. అలాగే పైకి వెళ్ళాలంటే చూడండి, ఇది బ్రేకౌట్ ఖచ్చితంగా మనకు ఇవ్వాలి. ఇది బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత రీటెస్ట్ అయినా, లేదంటే వాలిడ్ బ్రేకౌట్ అయినా అప్పుడు మాత్రమే కొంచెం డెసిషన్ తీసుకోవాలి. కానీ లార్జర్ టైమ్ ఫ్రేమ్‌లో మీరు మూవ్‌మెంట్ అర్థం చేసుకోవడానికి దీన్ని బేస్ చేసుకొని మీరు షార్టర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎంట్రీస్ తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లోకొచ్చాం. సో, ఇప్పుడు ఆల్రెడీ మనకు 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో, 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకు అది సపోర్ట్ తీసుకున్నట్టు కనబడుతుంది కదా! చూడండి, 5 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఎందుకు ఉపయోగపడుతుంది? చూడండి, ఇదే సేమ్ గ్రీన్ ట్రెండ్ లైన్ దగ్గర చూడండి, ఈ క్యాండిల్ 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ ఇచ్చిందో, ఇది నిన్న బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఆ టైంలో ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి ఎక్స్‌క్యూజ్ మీ. అక్కడి నుంచి ఇక్కడి వరకు చూడండి, ఈజీ మొమెంటం మీకు 2 క్యాండిల్స్‌లో వచ్చింది. సో, వైడర్ పిక్చర్ బాగా అర్థం చేసుకున్న వాళ్ళకి ఇది చాలా ఈజీ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకు బ్రేకౌట్ అయింది. అండ్ ఇది ఆన్ ది వే పైకెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టు కనబడుతుంది. సో, అలాగే మీరు ఈరోజు ప్రైస్ యాక్షన్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత వీటన్నిటిని బేస్ చేసుకొని మీకు క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ తెలిసుంటే, ఇంపార్టెంట్ లొకేషన్‌లో మీకు మంచి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కనపడితే, మీ స్ట్రాటజీ ప్రకారం, మీ స్టాప్ లాస్ ప్రకారం, మీ రిస్క్ వర్సెస్ రివార్డ్ రేషియో ప్రకారం, స్ట్రాటజీ ఇవన్నీ మ్యాటర్ కాదండి. మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్ రిస్క్ వర్సెస్ రివార్డ్ రేషియోనే మార్కెట్‌లో. సో, మీ రిస్క్ వర్సెస్ రివార్డ్ రేషియో అట్‌లీస్ట్ 1 పైన ఉంటేనే మీరు యాక్షన్ తీసుకోవాలి. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది కదా! ఇప్పుడు మనం మళ్ళీ డే టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీ చార్ట్‌ని చూద్దాం. యెస్. చూడండి, ఇది నిఫ్టీస్ చార్ట్. ఓకేనా? సో, నిఫ్టీలో మీరు ఇప్పుడు చూసిన వెంటనే ఏం డిఫరెన్స్ కనబడుతుంది మనకు? చూసిన వెంటనే ఏం డిఫరెన్స్ కనబడుతుందంటే చూడండి, హై, లో, హై, లో,
హై ఇది వ్యాలిడ్ బ్రేక్అవుట్ కాదు. ఓకే. ఎందుకంటే మనకు లోవర్ హై లేదు. హయ్యర్ హై తర్వాత బ్రేక్ అయింది. సో, హై, మళ్ళీ లో, మళ్ళీ హై. చూడండి ఎగ్జాక్ట్‌లీ ఈ పాయింట్‌లో మీకేం కనబడుతుంది? ఇక్కడ హయ్యర్ హై ఫార్మ్ అవ్వలేదు. బ్యాంక్ నిఫ్టీలో లాగా. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ మనకి ఈ హై తర్వాత ఇంకో హై కొంచెం హైలో ఫార్మ్ అయింది. కానీ ఇక్కడ సేమ్ లెవెల్‌లో ఫార్మ్ అయింది. అంటే ఇది ఆల్‌మోస్ట్ డబుల్ టాప్ ఆహ్, ప్యాటర్న్‌కి చాలా దగ్గరగా ఉంది. కానీ డబుల్ టాప్ అని మనం ఎప్పుడు చెప్తాం? ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయితే అప్పుడు మనం దీన్ని డబుల్ టాప్‌గా తీసుకోవచ్చు. కింద సైడ్‌కి మనం మొమెంటమ్ ప్లాన్ చేయొచ్చు. కానీ ఇప్పుడది డబుల్ టాప్ లాగా కనపడట్లేదు కదా! సో, ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం డీటెయిల్డ్‌గా చూస్తే మనకు ఇదే ట్రెండ్ లైన్‌లో చూడండి ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ మీద ఇది సపోర్ట్ తీసుకొని పైకి రావడానికి ట్రై చేస్తుంది. అండ్ మనకు బ్యాంక్ నిఫ్టీలో కనపడ్డట్టు ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంత స్ట్రాంగ్‌గా లేదు చూడండి. బ్యాంక్ నిఫ్టీలో మనకు బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఉంది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో. కానీ ఇక్కడ అసలు రెడ్ క్యాండిలే లేదు. ఆల్మోస్ట్ మనం ఈ రెసిస్టెన్స్ ఏరియాలోకి వచ్చాం. సో, నిఫ్టీ అయితే మనకు బేరిష్ సైన్స్ ఏవి ఇవ్వలేదన్నమాట. బ్యాంక్ నిఫ్టీలో బేరిష్ సైన్ ఇచ్చింది. కాకపోతే లెవెల్స్ మనకు సపోర్ట్ లెవెల్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి మేజర్ డెసిషన్ తీసుకోలేము. ఇక్కడ మనకు అసలు నెగెటివ్ సైనే ఇవ్వలేదు. సో, ఇంకా వెయిట్ చేసి ఈ జోన్‌లోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ ఇది ఆల్ టైమ్ హై గదా! మనకు ఈ గ్రీన్ లైన్ ఈ జోన్ ఏదైతే ఉందో ఇది ఆల్ టైమ్ హై గదా! సో, ఈ హై దగ్గరకి వచ్చిన తర్వాత మనకేదన్నా ప్రిడామినెంట్‌గా మంచి ఆహ్, నెగెటివ్ సైన్స్ ఏదన్నా మంచి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఏదైనా కనబడితే అప్పుడు దాని ప్రకారం మనం యాక్షన్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. సో, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ నిఫ్టీ మామూలుగానే ఉంది. అది ఏదైతే డైరెక్షన్ తీసుకొని వెళ్తుందో ఆ డైరెక్షన్‌లో వెళ్తుంది. కాకపోతే అది లొకేషన్ ఈ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఆగుంది. సో, ఇక్కడ మరీ అంత అగ్రెసివ్‌గా బుల్లిష్ సైడ్ కూడా వెళ్ళలేము. అలాగే మనం ఒకసారి 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీని చెక్ చేస్తే చూడండి బ్యూటిఫుల్‌గా ఫస్ట్ థింగ్ ఈజ్ ఈ హైయర్ లోస్ వల్ల మనకి ఈ ట్రెండ్ లైన్ ఏదైతే బేస్ చేసుకొని ఉందో అక్కడ మనకు చూడండి ఇక్కడ ఈ ఇంత రిజెక్షన్ క్యాండిల్ పక్కనే మనకి గ్రీన్ క్యాండిల్ బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ నుంచి ఎక్సలెంట్‌గా ఇది టువర్డ్స్ ఈ జోన్‌లోకి అయితే వచ్చింది. ఇప్పుడు మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ జోన్‌కి దగ్గరగా ఉంది కాబట్టి. సో, ఇక్కడ కూడా 4 అవర్ చార్ట్‌లో కూడా ఇది ఆల్మోస్ట్ క్లోజింగ్ దీని దగ్గరలో ఉంది కాబట్టి మేజర్ మనకి ఇక్కడ రివర్సల్ సైన్స్ ఏమి ఫార్మ్ అవ్వలేదు బేరిష్ సైడ్. ఓకే. అలాగే 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చూసినట్లయితే 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ మనకు ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ సైన్ అయితే ఇచ్చింది కానీ ఆ హైని బ్రేక్ చేసుకొని ఎప్పుడైతే ఇది క్లోజ్ అయిందో ఆ ఎనీ బేరిష్ ఇంప్లికేషన్స్ కింద కింద సైడ్ ఎనీ బేరిష్ ఇది మన థాట్స్ ఉంటే దాన్ని ఇది వైప్ ఔట్ చేసేయాలి ఈ క్లోజ్. ఓకే. సో, 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మనకు ఆల్రెడీ ఒక నెగెటివ్ సైన్ అయితే వచ్చింది కానీ దాన్ని క్రాస్ చేసి ఇది ఇంకా పైకి వెళ్తూనే ఉంది. సో, ఇంకొక నెగెటివ్ సైన్ ఫార్మ్ అయ్యేంత వరకు మనం దీంట్లో మేజర్ డెసిషన్ తీసుకోలేం. అలాగే మీరు ఇక్కడ చూడండి 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ ఈ హైస్‌ని బేస్ చేసుకొని కొంచెం ఇలాగ మనకు ఒక చిన్న ట్రెండ్ లైన్ గీయడానికి ఇక్కడ కూడా ఒక చిన్న ఛాన్స్ అయితే ఉంది. ఈ ట్రెండ్ లైన్ ఆల్రెడీ ఇది బ్రేక్ చేసుకొని ఇక్కడ మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యి పైకైతే వెళ్తుంది. ఎక్స్‌క్యూజ్ మీ. సో, ఇది 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీ పరిస్థితి. ఇప్పుడు మనం చాలా తొందరగా ఒకసారి 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూసినట్లయితే చూడండి 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది మనకు నిన్నటి ప్రైస్ యాక్షన్ కదా! అంతా సైడ్ వేసే ఉంది. సో, పెద్ద మొమెంటం రాడానికి ఈరోజు రేపు ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరెప్పుడన్నా వాల్యూమ్స్‌ని కూడా కన్సిడర్ చేసి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో, హైయర్ టైమ్ ఫ్రేమ్స్‌లో చూసేటప్పుడు వాల్యూమ్స్‌ని కొంచెం తీసుకోవడం చాలా మంచిది. ఓకే. సో, చూడండి ఇక్కడ మనకు వాల్యూమ్‌లో కూడా ఒక రెడ్ క్యాండిల్ పడి, రెడ్ క్యాండిల్ వాల్యూమ్ అంత ప్రిడామినెంట్‌గా ఎప్పుడైతే కనబడుతుందో, ఇక్కడ నిఫ్టీలో రెడ్ క్యాండిల్ లేదు. కానీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో చూడండి. బ్యాంక్ నిఫ్టీలో ఇది మనకు బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కదా! వాల్యూమ్ చూడండి. ఈ వాల్యూమ్ బార్ ఈ గ్రీన్ బార్ కంటే ఎక్కువ ఉంది. అంటే వాల్యూమ్ చాలా ఎక్కువ ట్రేడ్స్ నిన్న మనకు జరిగాయన్నమాట. సో, ఇది కొంచెం ఈ పైన లెవెల్ క్రాస్ అయ్యేంత వరకు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేస్తే మంచిది. ఆల్‌రైట్. సో, అంతేనండి ఇవాల్టి వీడియోలో మీకు అర్థమైందనుకుంటున్నాను. మీకేదైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మనం వీడియోస్ దాని మీద చేయడానికి మీ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ గురించి ఏదైనా కావాలంటే డెఫినెట్‌గా ఒక డీటెయిల్ కోర్స్ అనేది ప్లాన్ చేద్దాం. ప్యూర్ ప్రైస్ యాక్షన్ బేస్ మీద అండ్ ట్రెండ్ లైన్స్ మీద అన్నీ కవర్ చేస్తూ అండ్ మీరు ఇప్పటి వరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్‌తో మనం ఆహ్, ఎక్కువ ఎంత వీలైతే అంత చాలా ఈజీగా నేర్చుకోవడానికి ఈ ఛానల్‌లో ట్రై చేద్దాం. చాలా డీటెయిల్డ్‌గా నేర్చుకోవడానికి.
సో అంతేనండి. తిరిగి మరి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో కలుద్దాం. మార్కెట్ అయిన తర్వాత రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇదే విధంగా కొంచెం డీటెయిల్ అనాలిసిస్ చేద్దాం ఈరోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో. 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఈరోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆహ్, ఎలా ఫార్మ్ అయ్యాయి, దాన్ని బట్టి ఎలా ప్రైస్ యాక్షన్‌ని మనం వాడుకొని ఉండొచ్చు, ఎలా దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్స్ తీసుకొని ఉండొచ్చని మనం ఈరోజు ప్రైస్ యాక్షన్‌ని బేస్ చేసుకొని ఈవినింగ్ వీడియోలో మాట్లాడుకుందాం. కాబట్టి మీరు దాన్ని ఆహ్, యూజ్ చేసుకొని మీరు ఫర్దర్‌గా ట్రేడ్స్ కూడా మీరు ప్లాన్ చేయొచ్చు. ఓకే. సో, అంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు హ్యాపీ ట్రేడింగ్ అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.